ఎల్బీ నగర్ మహిళపైన థర్డ్ డిగ్రీ ఘటనపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక గిరిజన మహిళపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎల్హెచ్పి పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి గిరిజన నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు మంత్రులు ఉండి కూడా సంఘటనపై నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. గిరిజన మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన మహిళపై దాడిని గిరిజన మహిళపై దాడిని గిరిజన మహిళపై దాడి చేసిన పోలీసు అధికారులు వెంటనే సస్పెండ్ ఆల్రెడీ చేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో గిరిజన మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా బంజారా ప్రజాప్రతినిధులారా ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు, మీకున్న ఎన్నికలు రాజకీయాలు తప్ప జాతిని కాపాడుకునే బుద్ధి కానీ జ్ఞానం కానీ దేవుడు ఎందుకు ప్రసాదించలేదు మీకు అనేది బాధపడుతున్నాం. అసలు టీఆర్ఎస్లో మీరు రాజకీయం చేస్తున్నారా, ఆ టీఆర్ఎస్లో ఏదైనా ఎట్టి చాకరీ చేస్తున్నారా, ఇంత స్లేవ్గా బానిసలుగా ఎందుకు తయారనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆమెకి ఎవరైతే దాడి చేశారో ఆ పోలీస్ అధికారులను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తూ ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి విచారణ జరిపించి వాళ్ళకి శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ తల్లి పిల్లలు పోషించుకోవాలి కాబట్టి నష్టపరిహారం కింద 50 లక్షలు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో గిరిజన మహిళ లక్ష్మిపై దాడి జరగడాన్ని ఖండిస్తూ ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము. గిరిజన మహిళను అర్ధరాత్రి నిర్బంధించే అవసరం ఏమొచ్చింది? మరి ఇంత విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనిపై మరి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో ఉద్యమానికి సిద్ధం. ఒకటే మేము పోలీస్ శాఖ వారిని అడుగుతూ ఉన్నాము, ఏ చట్టం ప్రకారం మహిళని, అందులో గిరిజన మహిళని మీరు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టడానికి మీకు ఏ చట్టం, భారత రాజ్యాంగంలో ఏ చట్టం ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అట్రాసిటీ కేసు బుక్ చేయాలా? ఉత్తగా నామమాత్రంగా తూతు మంత్రంగా ఒక కానిస్టేబుల్ని, హెడ్ కానిస్టేబుల్ని ఇక్కడ సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. డీజీపీ గారు అక్కడ ఎస్ఐ పాత్ర ఉంది, సిఐ గారి పాత్ర ఉంది, సర్వీస్ రిమూవ్ చేయాలి వాళ్ళను. రాబోయే కాలంలో మహిళలపై కానీ గిరిజనులపై కానీ దాడి చేయాలంటే మరి సంకోచించాలా అని మేము చెప్తా ఉన్నాము. ఇక్కడ ఈరోజు హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో బిడ్డ గిరిజనులే నిన్ను ఇంటికి పంపుతారు, దాడులు చేయిస్తావు, నువ్వు గిరిజనుల మీద భయభ్రాంతులకు గురి చేయిస్తావు. పోలీస్ శాఖ వారిని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంతటితో మేము ఈ ఉద్యమాన్ని ఆపము, ఉధృతం చేస్తాము. మరి రాబోయే కాలంలో మరి ఆ బాధిత మహిళకు ఉపాధి కల్పించాలా, ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ఎక్స్గ్రేషియా 50 లక్షలు ప్రకటించాలా, పరిహారాన్ని ప్రకటించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వాతంత్రం వచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజే మరి ఆగస్టు 15వ తారీఖు జరిగినటువంటి సంఘటన, అర్ధరాత్రి ఒక స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ స్త్రీకి స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ తల్లికి స్వాతంత్రం వచ్చింది అన్నారు. కానీ తెలంగాణ తల్లికి స్వాతంత్రం రాలేదని చెప్పి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళకు కట్టే విధంగా చూపించడం జరిగింది. ఎందుకంటే ఎల్బీ నగర్లో జరిగినటువంటి సంఘటన చూస్తుంటే యావత్ భారతదేశము, తెలంగాణ రాష్ట్రము కంటి మీద కునుకు లేకుండా ఏంది ఈరోజు బంజారా జాతికి జరిగినటువంటి అన్యాయము, ఒక లక్ష్మి అనే మరి మహిళని ఈ విధంగా మరి అర్ధరాత్రి తీసుకెళ్ళి కొట్టడం ఏంటి, దీనికి వెనక కారణం ఏంటి అనేటువంటి అన్ని కోణాల్లో మరి దాని మీద అనేక రకాలుగా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది ఏంటి అనేటువంటి తెలుసుకొని వారికి ఇప్పుడు ఆ మహిళ ఏదైనా పని చేయాలంటే పని చేయలేని పరిస్థితి, అలా దెబ్బ కొట్టడం జరిగింది. మరి కొట్టిన కాడే దెబ్బలు కొట్టి మరి 2 కాళ్ళు చచ్చుబడేలాగా చేయడం జరిగింది. కాబట్టి వారికి ఎక్స్గ్రేషియాగా సుమారుగా 1,50 లక్షల రూపాయలు ఇవ్వాలి. మరియు దాంతోపాటు మరి గృహము కూడా, అంటే అదే కాంగ్రెస్ పార్టీలో అయితే మరి
ఇందిరమ్మ గృహాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితే, కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని ఇంకో డిమాండ్ చేస్తున్నాను నేను, ఏంటంటే ప్రభుత్వము ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ తక్కువగా చూడటం బాగా అమానుషంగా ఉంది ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే మరి కేవలం ఈరోజు లంబాడా మహిళలకు జరగవచ్చు, రేపు వేరే వేరే కుల మహిళలు కూడా ఇటువంటి అనేక ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అందరూ కూడా సంఘటితగా ఐక్యతగా ముందుకు పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.